మనం శ్రేణుల గురించి ప్రస్తావించుకుందాం. శ్రేణులు అంటే అంకశ్రేణులు, గుణశ్రేణులు, హరాత్మక శ్రేణులు అని 3 రకాలు. అంకశ్రేణి అంటే ఉదాహరణకి 4, 6, 8, 10. ఇక్కడ ప్రతి పదానికి 2 కలిపితే తర్వాతి పదం వస్తుంది. అనగా TN అనేది ఎన్నవ పదాన్ని సూచిస్తే TN+1 మైనస్ TN 2. ఈ 2ని కామన్ డిఫరెన్స్ అంటారు. ఇదే విధంగా 3, -5, -13, -21 వగైరా. ఇక్కడ ఈ పదం నుంచి ఈ పదం సబ్ట్రాక్ట్ తీసివేస్తే -8 వస్తుంది. -13 -5 మరలా -8. ఈ విధంగా ఇక్కడ కూడా TN+1 మైనస్ TN = -8. అంచేత ఇది కూడా ఒక అంకశ్రేణి. గుణశ్రేణి అంటే ఇంతకుముందు అంకశ్రేణిలో ఒక్కొక్క పదానికి స్థిరాంకాన్ని కూడుతూ వచ్చాం. ఈసారి స్థిరాంకంతో హెచ్చవేస్తూ వస్తాం. అనగా 2, 6, 18, 54 సో ఇక్కడ 2 3s 6, 6 3s 18, 18 3s 54. అంచేత ఇక్కడ TN+1 = R × TN అవుతుంది. ఆర్ని కామన్ రేషియో అంటారు. R ఈజ్ కామన్ రేషియో. ఇదే విధంగా 10, 2, 2/5, 2/25. ఇది మరొక గుణశ్రేణి. ఈ గుణశ్రేణిలో కామన్ రేషియో R విలువ ఎంత? 1/5. 10 × 1/5 2, 2 × 1/5 2/5, 2/5 × 1/5 2/25. ఈ విధంగా ప్రతి పదాన్ని ఆర్తో గుణించగా దాని తర్వాత పదం వస్తున్నది. అంచేత ఇది ఒక గుణశ్రేణి. హరాత్మక శ్రేణి అంటే ఇక్కడ పదాల యొక్క గుణకార విలోమాలు తీసుకుంటే అవి అంకశ్రేణిలో ఉండాలి. అనగా 1, 1/3, 1/5, 1/7 ఈ శ్రేణి తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఉన్న వాటి యొక్క గుణకార విలోమాలు వేస్తే 1కి విలోమం 1, 1/3 యొక్క విలోమం 3, 1/5 5, 7. ఇది AP. అందువల్ల ఇది HP అవుతుంది. HP అంటే ఇంగ్లీష్లో హరాత్మక శ్రేణిని హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటారు. హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంచేత HP అని సింబల్. AP అంటే అరిథ్మెటిక్ ప్రోగ్రెషన్. అబ్రివేషన్ ఏమో ఇది HP, ఇది AP, ఇది GP. శ్రేణుల్లో ప్రాథమిక భావనలు తెలుసుకోవడం కోసం కొన్ని సమస్యలను సాధించడం ద్వారా ప్రయత్నం చేద్దాం. మొదటి మరియు 15వ పదాలు -5 మరియు 23. అయితే ఇప్పుడు మొదటి పదం -5 అంటే T1 అంటే ఫస్ట్ టర్మ్ T1 -5. 15వ పదం T15
15th టర్మ్ 23. ఇప్పుడు కామన్ డిఫరెన్స్ డి అనుకోండి. అప్పుడు మొదటి పదం ఇచ్చాడు -5, కాబట్టి ఆ శ్రేణి ఇలా ఉంటుంది -5 -5 ప్లస్ డి -5 ప్లస్ 2d ఇలా. ఇక్కడ చూడండి, రెండవ పదంకి 1 డి వచ్చింది, మూడవ పదంకి 2 డీలు వచ్చాయి. మనకు కావాల్సింది 15వ పదం ఎంత? 15వ పదంకి -15 -5 ప్లస్, ఇప్పుడు రెండవ పదంకి 1d, మూడవ పదంకి 2d అలా వస్తున్నాయి కాబట్టి 15వ పదంకి 14d. కానీ దీని విలువ ఎంత ఇచ్చాడు? 23. సో -5 ప్లస్ 14d ఈజ్ ఈక్వల్ టు 23. దీని నుంచి 14d ఈజ్ ఈక్వల్ టు 23 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 28, అంటే d ఈక్వల్ టు 2. ఇప్పుడు మనని కనుక్కోమన్నది 73వ పదం. 73వ పదం ఏమవుతుంది? -5 ప్లస్ t73 ఈజ్ ఈక్వల్ టు -5 ప్లస్ 73కి 1 తక్కువ 72 d, దట్ ఈజ్ ఈక్వల్ టు -5 ప్లస్ 72 ఇంటూ 2, ఇది 144 -5 139. కాబట్టి మన కనుక్కోమన్న పదం 73వ పదం 139కి సమానం. 1/64 -1/32 1/16 అను గుణశ్రేణిలో. సో ఇక్కడ మొదటి పదం 1/64, రెండవ పదం -1/32, కాబట్టి -2 కామన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు -2. ఎందుకని? 1/64 ఇంటూ -2 -1/32, మళ్ళీ -1/32 ఇంటూ -2 ప్లస్ 1/16 ఇలాగ వస్తున్నాయి కాబట్టి కామన్ రేషియో వచ్చి -2. ఇప్పుడు మొదటి పదం 1/64, రెండవ పదం ఏమైంది అంటే t1 ఇంటూ -2, మూడవ పదం ఏమవుతుంది? మూడవ పదం రెండవ పదంకి మళ్ళీ -2 సార్లు, కానీ రెండవ పదం ఎంత? t1 ఇంటూ -2. ఇప్పుడు చూడండి, రెండవ పదానికి లెక్క వేసినప్పుడు t1 ఇంటూ -2 పవర్ 1, అదే మూడో పదంకి వచ్చేటప్పటికు t1 ఇంటూ -2 పవర్ 2. ఎంత పదం అయితే మొదటి పదం ఇంటూ, అనగా ఇక్కడైతే 1/64 ఇంటూ కామన్ రేషియో -2 పవర్ దీనికన్నా 1 తక్కువ n-1. మన కట్టమంది 8 t8 ఈక్వల్ టు 1/64 ఇంటూ -2 హోల్ పవర్, ఇక్కడ n బదులు 8 పెడితే 7, -2 హోల్ పవర్ 7, పైన ఆడ్ పవర్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ వస్తుంది. -1/64 ఇంటూ 2 పవర్ 7, 2 పవర్ 7 అంటే ఎంత? 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 2, 2 క్యూబ్ అంటే 8, ఈ 2 క్యూబ్ ఇంకో 8, సో 64 క్యాన్సిల్ అయిపోతాయి, -2. కాబట్టి t8 ఈజ్ ఈక్వల్ టు -2. కాబట్టి మనం కనుక్కోమన్న 8వ పదం -2కు సమానం. ఇప్పుడు fx ఈక్వల్ టు 2x - 5 కాబట్టి f1 ఈజ్ ఈక్వల్ టు, ఇందులో x బదులు 1 పెడితే 2 ఇంటూ 1 2 -5 -3. అదేవిధంగా f2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ x బదులు 2 పెడితే 2 4 -5 -1. f3 1, f4 2 4 8 -5 3. ఇప్పుడు వీటి వంక చూస్తే మీరు f1 -3 వచ్చింది,
F2 వచ్చి -1 అంటే 2 పెరిగింది ఇక్కడ. మళ్ళీ దీన్ని 2 పెంచితే 1 వస్తుంది. F3 దీనికన్నా 2 ఎక్కువ. మళ్ళీ దీన్ని 2 పెంచితే 3 వస్తుంది. కాబట్టి వరుసగా F1, F2, F3, F4 ఇవన్నీ ఒక అంకశ్రేణి ఫార్మ్ చేస్తున్నాయి. ఆ అంకశ్రేణి యొక్క మొదటి పదం -3, తర్వాత -1, తర్వాత 1, 3 అనేది అంకశ్రేణి. ఈ అంకశ్రేణిలో మొట్టమొదటి 20 పదాలు మొత్తం కావాలంటున్నాడు. సో -3, -1, 1, 3 సో ఆన్. 20వ పదం ఎంత ఉంటుంది? -3కి 2 కలిపితే -1 వచ్చింది, రెండవ పదం వచ్చింది. -3కి 2 2లు కలిపితే మూడో పదం వస్తుంది. -3కి 3 2లు కలిపితే నాలుగో పదం వస్తుంది. కాబట్టి 20వ పదం ఏమవుతుంది? F20 లేకుంటే ఇందులో డైరెక్ట్గా 20 సబ్స్టిట్యూట్ చేసినా సరే. కాబట్టి F20 వచ్చి 220 = 40 -5 35. కాబట్టి మన అడుగుతున్నది -3 + -1 + 1 + 3 + 1 + 35. ఈ విలువ ఎంత అని అడుగుతున్నాడు. దీనికి మనకు సూత్రం తెలుసు. అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రం ఏంటి? Sn = ఎన్ని పదాలైతే n/2 × 2a + n - 1 × d. ఇందులో n ఏమో పదాల సంఖ్య, ఏనేమో మొదటి పదం, డి అంటే కామన్ డిఫరెన్స్. ఇప్పుడు మన అంకశ్రేణిలో ఎన్ని పదాలు మొత్తం అడుగుతున్నాడు వాడు? 20 పదాలు మొత్తం అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ n 20. S20 = 20/2 × 2a. మొదటి పదం యొక్క రెట్టింపు 2 × -3 -6 ప్లస్ n - 1. n 20 కాబట్టి n - 1 అంటే 19 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత? 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 20/2 అంటే 10 -6 + 38 320. కాబట్టి F1 + F2 + 1 + F20 దాని విలువ వచ్చి 320. మళ్ళీ ఒకసారి చూద్దాం ఈ లెక్క ఎలా చేసాము. f(x) 2x - 5 అని ఇచ్చాడు. F1 + F2 + 1 F20 విలువ కనుక్కోమన్నాడు. మనం ముందు కొన్ని విలువలు పెట్టి F1 ఎంత, F2 ఎంత, F3 ఎంత, F4 ఎంత చూసినాం. చూస్తే ఆ వచ్చే అంకెలన్నీ కూడా అంకశ్రేణిలో ఉంటాయి అని గమనించాం. ఈ అంకశ్రేణి యొక్క 20 పదాలు మొత్తం అడిగాడు ఇప్పుడు మనల్ని. దానికి సూత్రం Sn = n/2 × 2a + n - 1 × d. ఇక్కడ n అంటే పదాల సంఖ్య, a అంటే మొదటి పదం, d అంటే కామన్ డిఫరెన్స్. ఆయా విలువలు సబ్స్టిట్యూట్ చేస్తే S20 = 320 అని వచ్చింది. ఇప్పుడు F1 అంటే ఇందులో n బదులు 1 పెడితే ½. F2 1/2² అంటే 1/4. F3 1/8. ఇది ఒక జీపీ. ఇది ఒక గుణశ్రేణి. మొదటి పదం ½. కామన్ రేషియో కూడా ½ × ½ 1/4, 1/4 × ½ 1/8, 1/8 × ½ 1/16 అలా ఉంది. అంచేత కామన్ రేషియో వచ్చి ½. సో దీనిలో కాబట్టి ఈ గుణశ్రేణిలో మొదటి 20 పదాల మొత్తాన్ని అడుగుతున్నాడు మనల్ని. కాబట్టి మనకు కావాల్సింది ఏమిటనమాట? S
20. గుణశ్రేణిలో మనకి ఫార్ములా ఉంది. Sn ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ r పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1 ఇఫ్ r ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఎలాగో r 1 కాదు, కామన్ రేషియో హాఫ్ అంచేత ఈ సూత్రం వాడచ్చు. ఈ సూత్రం వాడితే S20 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ r పవర్ 20 మైనస్ 1 బై r మైనస్ 1. ఏ అంటే ఏమిటి? మొదటి పదం. ఇక్కడ మొదటి పదం హాఫ్ ఇంటూ మళ్ళీ కామన్ రేషియో r, అది కూడా హాఫే, 1 బై 2 పవర్ 20 మైనస్ 1 బై హాఫ్ మైనస్ 1. దీన్నే ఇలా కూడా రాసుకోవచ్చు, హాఫ్ ఇంటూ 1 మైనస్ 1 బై 2 పవర్ 20 బై 1 మైనస్ హాఫ్. 1 మైనస్ హాఫ్ అంటే హాఫ్, ఇక్కడ హాఫ్ ఉంది కాబట్టి ఇది కొట్టుకుపోతాయి. కాబట్టి 1 మైనస్ 1 బై 2 పవర్ 20. ఇది F1 ప్లస్ F2 ప్లస్ F20 యొక్క విలువ. ఈ సమస్యని ఎలా సాధించామో మళ్ళీ ఒకసారి చూద్దాం. మనకి ఏమి ఇచ్చాడు? Fn ఈక్వల్ టు 1 బై 2 పవర్ n ఇచ్చాడు. దానిలో n బదులు 1, 2, 3 అలా విలువలు ప్రతిక్షేపిస్తే హాఫ్, 1 బై 4, 1 బై 8 వగేరా వగేరా ఒక జీపీ వచ్చింది, గుణశ్రేణి. ఆ గుణశ్రేణిలో మొదటి పదం హాఫ్, కామన్ రేషియో కూడా హాఫ్. కామన్ రేషియో హాఫ్ కాబట్టి కామన్ రేషియో 1కి సమానం కాదు కాబట్టి ఈ సూత్రం వాడచ్చు. ఏ సూత్రం? Sn ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ r పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1. ఈ సూత్రంలో ఏ విలువ హాఫ్ పెట్టాం, r విలువ హాఫ్ పెట్టాం, n బదులు 20 పెడితే సింప్లిఫై చేస్తే మనకు 1 మైనస్ 1 బై 2 పవర్ 20. అది ఆన్సర్. a1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2, an ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3, an మైనస్ 1, n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 అయితే ఈ శ్రేణిలో మొదటి 10 పదాల మొత్తం ఎంత? ఇప్పుడు ఈ లెక్క వంక చూడంగానే మనకు తెలుస్తుంది ఇది గుణశ్రేణి అని. ఎందుకనంటే an మైనస్ 1ని మైనస్ 3తో మల్టిప్లై చేస్తే an వస్తుంది. అంటే ఎప్పటికప్పుడు మైనస్ 3తో గుణించి వేస్తున్నాం కొత్త పదాన్ని. మొట్టమొదటి పదం మైనస్ 2 కాబట్టి మొట్టమొదటి పదం మైనస్ 2, తర్వాత పదం మైనస్ 3 ఇంటూ మైనస్ 2 6, మళ్ళీ తర్వాత పదం మైనస్ 3 ఇంటూ 6 మైనస్ 18, మైనస్ 18 ఇంటూ మైనస్ 3 54. ఈ విధంగా వస్తాయి. ఈ శ్రేణిలో మొదటి 10 పదాల మొత్తం ఎంత అంటున్నాడు. 10వ పదం ఎంత వస్తుంది అంటే మైనస్ 2 ఇంటూ మైనస్ 3 హోల్ పవర్ 9. ఇది ఒక మైనస్, ఈ పైన ఆడ్ నెంబర్ ఉంది ఇక్కడ కాబట్టి ఇది కూడా నెగిటివ్ వస్తుంది. కాబట్టి మొత్తం మీద T10 ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ పోయి ప్లస్ వస్తుంది, ప్లస్ 2 ఇంటూ 3 పవర్ 9. ఇప్పుడు మనకు Sn ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కామన్ రేషియో ఎంత? మైనస్ 3. కామన్ రేషియో మైనస్ 3 కాబట్టి నాట్ ఈక్వల్ టు 1. కాబట్టి సూత్రం వాడచ్చు, a ఇంటూ r పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1. ఈ సూత్రం a ఇంటూ r పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1 అన్నా రాసుకోవచ్చు, లేకుంటే a ఇంటూ 1 మైనస్ r పవర్ n బై 1 మైనస్ r అని రాయొచ్చు. పైన ఇక్కడ ఏ వరుసలో రాసామో అదే వరుసలో కింద కూడా రాయాలి. సో ఇక్కడ ఏ అంటే మొదటి పదం మైనస్ 2 ఇంటూ r కామన్ రేషియో మైనస్ 3 పవర్ n, ఇక్కడ n 10 మైనస్ 1 బై మైనస్ 3 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ మైనస్ 3 హోల్ పవర్ 10 అంటే 3 పవర్ 10 3 పవర్ 10 మైనస్ 1 బై మైనస్ 4.
దట్ ఈజ్ ఈక్వల్ టు 3/10 మైనస్ 1 బై ఈ మైనస్ 2 ఇందులో క్యాన్సిల్ చేస్తే 2 టైమ్స్ 3/10 మైనస్ 1 బై 2. దీన్ని సింప్లిఫై చేస్తే 29,524 వస్తుంది. చూడండి మళ్ళీ ఈ సమస్యను ఎలా సాధించామో ఒకసారి చూద్దాం. a1 ఈక్వల్ టు -2, an ఈక్వల్ టు -3 an -1. కాబట్టి ఎప్పటికప్పుడు ఒక పదానికి -3 టైమ్స్ వేస్తే కొత్త పదం వస్తుంది. అంచేత ఇది ఒక గుణశ్రేణి. ఈ గుణశ్రేణిలో మొట్టమొదటి 10 పదాల మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. ఇందులో కామన్ రేషియో వచ్చి -3, అది 1 కాదు. అంచేత ఈ సూత్రం వాడుకోవచ్చు. సూత్రం ఏం చెప్తుంది? n పదాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ r/n -1 బై r -1. ఈ సూత్రం వాడితే ఇక్కడ a అంటే -2, r అంటే -3, n అంటే 10. అవి వేసేసి ప్రతిక్షేపం చేసి సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. XYZలు ఏపీలో ఉంటే x² + xy + y², కామా z² + xz + x² y² + yz + z² ఒకటి ఏపీలో ఉంటాయి. 2 జీపీలో ఉంటాయి. 3 హెచ్పిలో ఉంటాయి. 4 ఇవేవి కాదు. ఇప్పుడు మనకి XYZలు ఏపీలో ఉన్నాయి అని ఇచ్చాడు. చెప్పాల్సింది ఇవి ఏపీలో ఉంటాయా, జీపీలో ఉంటాయా, హెచ్పిలో ఉంటాయా, లేకపోతే అసలు ఇదేది కాదా అది తేల్చాలి మనం. సో ముందు ఏపీలో ఉంటాయేమో చూద్దాం. కాబట్టి రెండవ పదంలోంచి ఒకటో పదం తీసేద్దాం. z² + xz + x² మైనస్ x² + xy + y². ఇది ఇక్కడ x + x², ఈ -x² అవి రెండు కొట్టుకుపోతాయి. సో z² + xz - xy - y². ఈ z² - y²ని z + y ఇంటూ z - y అని రాద్దాం. ఈ xz - xyలో xని కామన్ తీస్తే x ఇంటూ z - y. దట్ ఈజ్ ఈక్వల్ టు x + y + z. ఇది z + y, ఇది x కలిపితే x + y + z ఇంటూ z - y. ఇదే విధంగా దీనిలోంచి ఇది తీసేస్తే ఏమొస్తుందో చూద్దాం. y² + yz + z² మైనస్ z² + xz + x². ఇక్కడ z² ఈ -z² కొట్టుకుపోతాయి. కొట్టుకుపోయి y² + yz - xz - x². దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ y² - x²ని y + x ఇంటూ y - x అని రాద్దాం. ఇందులోనేమో z కామన్ తీసి ప్లస్ z ఇంటూ y - x. సో మళ్ళీ ఇక్కడ y - x ఉంది కాబట్టి y + x + z అన్నా x + y + z అన్నా ఒకటే ప్లస్ z ఇంటూ y - x. కానీ XYZలు ఏపీలో ఉన్నాయి. ఇంతవరకు ఇది వాడలా మనం. XYZలు ఏపీలో ఉన్నాయి. Therefore y - x ఈక్వల్ టు
జెడ్ మైనస్ వై. అంటే ఇదిను ఇది సమానం. ఇది ఎలాగో సేమే. దేర్ఫోర్ ఈ డిఫరెన్సు సమానం. దేర్ఫోర్ అంచేత ఇవి ఏపీలో ఉన్నాయి. దేర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ కామా జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్జెడ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ స్క్వేర్ లు ఏపీలో ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎక్స్వైజెడ్లు ఏపీలో ఉన్నాయి అని ఇచ్చారు. ఇవి ఏపీలో ఉన్నాయా, జీపీలో ఉన్నాయా, హెచ్పీలో ఉన్నాయా, లేకపోతే ఏది కాదా అది తేల్చాలి మనం. దానికోసం ముందు ఏపీలో ఉన్నాయేమని పరీక్షించాం. ఏం చేసాము, రెండవ పదం మైనస్ ఒకటో పదం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం. అది ఎంత వచ్చింది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ జెడ్ మైనస్ వై వచ్చింది. మూడో పదం మైనస్ రెండవ పదం వేసాం తర్వాత. అది ఎంత వచ్చింది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ వై మైనస్ ఎక్స్ వచ్చింది. ఇంతవరకు మనం దత్తాంశం వాళ్ళ ఎక్స్వైజెడ్లు ఏపీలో ఉన్నాయి అని. ఎక్స్వైజెడ్లు ఏపీలో ఉన్నాయి కాబట్టి వై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ వై. అంటే ఈ జెడ్ మైనస్ వైను ఈ వై మైనస్ ఎక్స్ సేమే. ముందు ఎలాగో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇక్కడ సేమే. అంచేత ఇది సమానం. కాబట్టి ఈ ఇచ్చిన పదాలు ఏపీలో ఉన్నాయి అని తెలియదు. ఏ అను కంపెనీ వారు ఒకనికి $25,000 సంవత్సర జీతంతో ప్రారంభించి సంవత్సరానికి $1,200 చొప్పున జీతం పెంచడానికి సిద్ధపడ్డారు. బి అను కంపెనీ వారు $28,000 సంవత్సర జీతంతో ప్రారంభించి సంవత్సరానికి $800 చొప్పున పెంపుకు సిద్ధపడ్డారు. 15 సంవత్సరాల పాటు ఉద్యోగం చేస్తే ఏను కంపెనీ వారు ఇవ్వవలసిన జీతం మొత్తం జీతం బి అను కంపెనీ వారు ఇవ్వవలసిన మొత్తం జీతంలను గణించండి. ఇప్పుడు ఈ లెక్కలో ఒక అతనికి 2 కంపెనీలు, ఒక కంపెనీనేమో $25,000తో ప్రారంభించి సంవత్సరానికి $1,200 చొప్పున జీతం పెంచడానికి ఇష్టపడ్డారు. అదే వ్యక్తికి బి అనే కంపెనీ వాళ్ళు ముందులో హయ్యర్ స్టార్ట్ 28,000, 25 కన్నా 3,000 ఎక్కువతో స్టార్ట్ చేసి, కానీ పెంపుదల మాత్రం వాళ్ళకిలాగా 1,200 చేయకుండా 800 చేయడానికి సిద్ధపడ్డారు. 15 సంవత్సరాలు కనుక అతను ఉద్యోగం చేస్తే వీళ్ళైతే ఎంత డబ్బులు ఇస్తారు, బి వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తారో కనుక్కోవాలి మనం. సో మొట్టమొదటి సంవత్సరం ఏ వాళ్ళు 25,000 ఇస్తారు.
ప్లస్ రెండో సంవత్సరం 25,000 ప్లస్ 1,200. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 1,200 వేస్తారు దీనికి, అంటే 25,000 ప్లస్ 2 ఇంటూ 1,200 ప్లస్ సో ఆన్ ప్లస్ 25,000 ప్లస్ 15వ సంవత్సరంలో ఎంత ఇస్తారు? రెండవ సంవత్సరంలో ఇక్కడ ఒక 1,200 యాడ్ చేసాం. మూడో సంవత్సరం వచ్చేటప్పటికి 2 1,200 యాడ్ అయ్యాయి. 15వ సంవత్సరం వచ్చేటప్పటికి 14 1,200 యాడ్ అవుతాయి. ఇప్పుడు దీని వంక చూస్తే ఇది ఒక అంకశ్రేణి. ఈ అంకశ్రేణిలో మొట్టమొదటి పదం 25,000, కామన్ డిఫరెన్స్ 1,200, ఎప్పటికప్పుడు 1,200 పెరుగుతుంది. కామన్ డిఫరెన్స్ 1,200. కాబట్టి ఆ సమ్ముఖ సూత్రం ఉంది కదా మనకు, S15 ఈజ్ ఈక్వల్ టు n/2. ఇక్కడ n 15/2 ఇంటూ 2a. 2 ఇంటూ a అంటే మొట్టమొదటి పదం 25,000 ప్లస్ n-1. ఇక్కడ n 15 కాబట్టి n-1 అంటే 14 ఇంటూ d 1,200. సో 15 ఇంటూ ఈ 2 లోపల క్యాన్సిల్ చేసేస్తే 25,000 ప్లస్ ఈ 2 ఇందులో పోతే 7 సార్లు 7 1,200 8,400. పదిహేను ఇంటూ 25,000 8,400 33,400. ఇది ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చే డబ్బు. ఇక బి కంపెనీ వాళ్ళు ఇదే విధంగా బి కంపెనీ వారు ఇచ్చు పైకం ఈజ్ ఈక్వల్ టు వాళ్ళు 15 సంవత్సరాలు కాదు 15/2 ఇంటూ ఇక్కడ 2a. వాళ్ళు ఎంతతో ప్రారంభిస్తారు? 28,000తో ప్రారంభిస్తారు. కాబట్టి మనకి ఇక్కడ మొట్టమొదటి పదం 28,000. 2 ఇంటూ 28,000 ప్లస్ n-1. n ఇక్కడ 15 కాబట్టి 14 ఇంటూ d ఇక్కడ వీళ్ళు సంవత్సరానికి 800 మాత్రమే పెంచుతామన్నారు కాబట్టి ఇది 800. ఇది 15 ఇంటూ మళ్ళీ ఇందాట్లాగానే 2 క్యాన్సిల్ చేసేస్తే 28,000 ప్లస్ 7 ఇంటూ 800. 28,000 ప్లస్ 5,600 33,600. అందువల్ల ఏ కంపెనీ వాళ్ళేమో 15 ఇంటూ 33,400 రూపాయలు ఇస్తారు. బి కంపెనీ వాళ్ళేమో 15 ఇంటూ 33,600 డబ్బులు ఇస్తారు. కాబట్టి బి కంపెనీ వాళ్ళు ఇచ్చే ఆఫరే ఒప్పుకుంటే అతనికి మేలుగా ఉంటుంది. ఈ లెక్కలో చూడండి, అంకశ్రేణి అనే భావన ఇప్పుడు న్యాచురల్గా ఎక్కడెక్కడ అవసరం వస్తుందో తెలియడం కోసం పనికొచ్చే ప్రశ్నలో ఇది ఒకటి. మామూలుగా ప్రతి సంవత్సరం యాన్యువల్ ఇంక్రిమెంట్లు ఉంటాయి కదా జీతాల్లో. ఒకళ్ళేమో స్టార్టింగ్ శాలరీ ఎక్కువ ఇస్తామన్నారు, ఇంక్రిమెంట్లు తక్కువ ఇస్తామన్నారు. మరొకళ్ళేమో స్టార్టింగ్ శాలరీ తక్కువ ఇచ్చి ఇంక్రిమెంట్లు ఎక్కువ చేస్తామన్నారు. ఏది బెటర్ అనేది తెలుసుకోవాలంటే ఇలా మనం గణించుకోవాలి. మొదట్లో జనాభా లెక్క వేసినప్పుడు A0 అనే అంకె వచ్చింది. ఆ తర్వాత సంవత్సరానికి 106% చొప్పున జనాభా పెరుగుతున్నది. T సంవత్సరాల తర్వాత జనాభా ఎంత? మొట్టమొదటి సంవత్సరం A0, రెండవ సంవత్సరం ఎంత? A0 ప్లస్
పెరుగుదల ఎంత 100R%. కాబట్టి A0 ఇంటూ 100R/100 ఈజ్ ఈక్వల్ టు A0 ప్లస్ A0R. A0 ప్లస్ A0R. ఇది రెండవ సంవత్సరం. ఇప్పుడు రెండవ సంవత్సరంలో A0 ప్లస్ A0R. కాబట్టి మూడవ సంవత్సరం ఏమవుతుంది, దీనిలో మళ్ళా 100R% చొప్పున పెరగాలి. సో A0 ప్లస్ A0R ఇదేమో మొదల్లో ఉన్న జనాభా ప్లస్ పెరుగుదల A0 ప్లస్ A0R ఇంటూ 100R/100 ఈజ్ ఈక్వల్ టు A0 ప్లస్ A0R ప్లస్ A0 ప్లస్ A0R ఇంటూ దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇందులో A0 కామన్ తీస్తే A0 ఇంటూ 1 ప్లస్ R. ఇందులో కూడా A0 కామన్ తీస్తే A0 ఇంటూ 1 ప్లస్ R. R లోపల పంపిస్తే R ప్లస్ R². ఇక్కడ మళ్ళీ R కామన్ తీస్తే A0 ఇంటూ 1 ప్లస్ R ప్లస్ A0R ఇంటూ 1 ప్లస్ R. ఇది మూడవ సంవత్సరం. ఇది ఇక్కడ కూడా A0 ఇంటూ 1 ప్లస్ R. ఇదేమో A0 ఇంటూ ఇక్కడ A0 ఇంటూ 1 ప్లస్ R కామన్ తీస్తే A0 ఇంటూ 1 ప్లస్ R ఇంటూ మళ్ళీ 1 ప్లస్ R. దిస్ ఈజ్ ఈక్వల్ టు A0 ఇంటూ 1 ప్లస్ R హోల్ స్క్వేర్. కాబట్టి ఇక్కడ చూడండి, రెండవ సంవత్సరం చివరిలో జనాభా ఎంత వచ్చింది, A0 ఇంటూ 1 ప్లస్ R. మూడవ సంవత్సరం చివరిలో A0 ఇంటూ 1 ప్లస్ R హోల్ స్క్వేర్. ఇదే విధంగా నాలుగో సంవత్సరం చివరిలో ఏమొస్తుంది, A0 ఇంటూ 1 ప్లస్ R హోల్ క్యూబ్డ్. ఒక దేశంలో A0 మంది జనాభా ఉన్నారు ముందు ఉంటే సంవత్సరానికి పెరుగుదల రేటు 100R% అని ఇచ్చారు. ఇస్తే T సంవత్సరాల తర్వాత జనాభా ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. ఇప్పుడు మనకు మొట్టమొదటి సంవత్సరం స్టార్టింగ్ అప్పుడు A0, మొట్టమొదటి సంవత్సరం చివరికి వచ్చేటప్పుడు ఒక సంవత్సరం గడిచింది. సంవత్సరం గడవటం మూలాన ఆ సంవత్సరంలో జనాభాలో పెరుగుదల సంభవించి మొదటి సంవత్సరం చివరికి వచ్చేటప్పటికు A0 ఇంటూ 1 ప్లస్ R అవుతుంది జనాభా. అర్థం ఇప్పుడు రెండవ సంవత్సరం ప్రారంభంలో A0 ఇంటూ 1 ప్లస్ R ఉంది జనాభా. ఈ A0 ఇంటూ 1 ప్లస్ R జనాభా ఈ పెరుగుదల రేటు వల్ల A0 ప్లస్ A0R ఇదేమో మొదలది, ఇదేమో పెరుగుదల. ఇది ఈ పెరుగుదల కలిపితే మనకు మొత్తం సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది, A0 ఇంటూ 1 ప్లస్ R హోల్ స్క్వేర్ వచ్చింది. ఇదే విధంగా మూడో సంవత్సరం చివరిలో ఎంత వచ్చింది జనాభా, A0 ఇంటూ 1 ప్లస్ R హోల్ క్యూబ్డ్. ఇదే వాదాన్ని చివరిదాకా కొనసాగిస్తే T సార్లు Tవ సంవత్సరాంతానికి జనాభా ఎంత వస్తుంది, A0 ఇంటూ 1 ప్లస్ R హోల్ పవర్ T. ఇది చూడండి, ఇది ఒక జీపీ. ఈ జీపీలో కామన్ రేషియో ఏమిటి, 1 ప్లస్ R. కాబట్టి ఈ లెక్క ద్వారా జామెట్రిక్ ప్రోగ్రెషన్ లేక గుణశ్రేణి అనే కాన్సెప్టు మనకి ప్రాక్టికల్గా ఎక్కడ అవసరం వస్తుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ప్రతి 1000 అడుగులు ఎత్తుకు చేరే కొద్దీ గాలి యొక్క ఉష్ణోగ్రత 5 డిగ్రీల ఫారెన్హీట్ చొప్పున తగ్గుతుంది. భూమి నుండి
1000 అడుగులు, 2000 అడుగులు, 3000 అడుగులు, ఈ విధంగా ఎత్తులలో గాలి యొక్క ఉష్ణోగ్రత ఏ శ్రేణిలో ఉంటాయి. సో భూమి మీద గాలి యొక్క ఉష్ణోగ్రత T అనుకోండి. ఇప్పుడు ఈ గాలి ఒక 1000 అడుగులు పైకి వెళ్ళింది అనుకోండి. ఇక్కడ ఉన్న గాలి 1000 అడుగులు పైకి వెళ్ళేటప్పటికి ఎంత తలబడుతుంది? 5 డిగ్రీలు తగ్గుతుంది ఉష్ణోగ్రత. T డిగ్రీస్ ఫారెన్హీట్ అనుకోండి. 1000 అడుగుల ఎత్తులో గాలి ఉష్ణోగ్రత is equal to T minus 5 degrees F. అదే 2000 అడుగులకు చూసామనుకోండి. 2000 అడుగుల ఎత్తులో గాలి ఉష్ణోగ్రత ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో 1000 అడుగులు పైకి వెళ్ళింది. అంచేత ఇంకొక 5 డిగ్రీలు తగ్గుతుంది. అంటే T minus 10 degrees F. 3000 అయితే ఈసారి ఏమవుతుంది? T మైనస్ ఈ T మైనస్ 10లో మళ్ళీ ఇంకా 5 తగ్గాలి. T మైనస్ 15 డిగ్రీస్ F. ఇలాగా n into 1000. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3000 అయితే 3 5లు వచ్చింది, 2000 అయితే 2 5లు వచ్చింది, 1000 అయితే 1 5 వచ్చింది. అంచేత n into 1000 అయితే T మైనస్ n into 5 అంటే 5n డిగ్రీస్ F. దీన్ని బట్టి చూడండి ఏం తెలుస్తుంది మనకు? ఈ ఉష్ణోగ్రతలు అంక శ్రేణిలో ఉన్నాయి. ఈ అంక శ్రేణి యొక్క కామన్ డిఫరెన్స్ ఎంత? -5. కాబట్టి ఈ ఉదాహరణ ద్వారా మనకి 2 విషయాలు తెలుస్తాయి. ఒకటి, అంక శ్రేణి అనేది చాలా సహజమైనటువంటి పరిస్థితుల్లో తటస్థపడుతూ ఉంటాయి. అది కాక ఏమిటంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ కూడా నెగిటివ్ ఉన్నది. చూడండి, కామన్ డిఫరెన్స్ నెగిటివ్ ఉన్నది కేవలం లెక్కల్లోనే కాకుండా మనకి సహజంగా ఉండే పరిస్థితుల్లో కూడా కొన్ని ఏపీలకి కామన్ డిఫరెన్స్ నెగిటివ్ ఉంటుంది. కలరా బ్యాక్టీరియం ప్రతి అరగంటకు 2 కలరా బ్యాక్టీరియాగా రూపాంతరం చెందుతుంది. మొదటగా A0 కలరా బ్యాక్టీరియాను కలిగి ఉంటే 5.5 గంటల్లో ఎన్ని కలరా బ్యాక్టీరియా తయారవుతాయి? ఒక కలరా బ్యాక్టీరియము ప్రతి అరగంటకు 2 కలరా బ్యాక్టీరియాగా రూపాంతరం చెందుతుంది. మొట్టమొదటిగా మనం తీసుకున్న శాంపుల్లో A0 బ్యాక్టీరియా కనుక్కుంటే 5.5 గంటల్లో ఎన్ని బ్యాక్టీరియా ఉంటాయి? ఒక అరగంట గడిచేటప్పటికి బ్యాక్టీరియా సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ముందు స్టార్టింగ్ అప్పుడు A0, మొదలయ్యేటప్పుడు A0, అరగంట గడిచింది, అరగంటకి ఒక్కొక్కటి 2 అవుతుంది కాబట్టి 2A0.
ఇప్పుడు మొట్టమొదటి అరగంట ముగియంగానే అంటే రెండో అరగంట ప్రారంభంలో 2A0 ఉంది మన దగ్గర బ్యాక్టీరియా. ఈ 2A0 మళ్ళీ ఒక అరగంటకి ప్రతిదీ 2 అవుతుంది కాబట్టి ఒక గంట గడిస్తే బ్యాక్టీరియా సంఖ్య ఇప్పుడేమో స్టార్టింగ్ 2A0 అరగంట గడిచింది, డబుల్ అవుతుంది కాబట్టి 4A0. అంటే 2 అరగంటలకి 4A0. 3 అరగంటలు అయితే గంటన్నరకు గడిస్తే బ్యాక్టీరియా సంఖ్య ఇప్పుడు మొదల్లో 4A0 ఉంది, అరగంట గడిచింది, అంచేత డబుల్ అయ్యి 8A0. అంటే 3 అరగంటలు అయితే 2³ వచ్చింది, ఇక్కడ 2 అరగంటలు అయితే 2² వచ్చింది, 1 అరగంట అయితే 2⁻1 వచ్చింది. మనకి 5:30 గంటలు అంటున్నాడు. 5:30 గంటలు అంటే 11 అర్ధ గంటలకు గడిస్తే బ్యాక్టీరియా సంఖ్య ఇక్కడ 3 అయితే 2³ వచ్చింది, 1 గంట అనగా 2 అరగంటలు గడిస్తే 2² వచ్చింది, అలాగే 11 అరగంటలు గడిస్తే 2⁻11 × A0. చూడండి, మళ్ళీ ఒకసారి ఈ సాధనను పరిశీలించండి. 1 అరగంట గడిచింది, మొదట్లో A0 ఉంది, అరగంట గడిచేటప్పటికి ప్రతిదీ 2గా విడిపోతుంది కాబట్టి 1 అరగంట గడిచేటప్పటికి బ్యాక్టీరియా సంఖ్య 2A0. ఇప్పుడు రెండో అరగంట ప్రారంభంలో 2A0 ఉంది, రెండో అరగంట ముగిసేటప్పటికి అంటే 1 గంట గడిచేటప్పటికి బ్యాక్టీరియా సంఖ్య దీనికి డబుల్ 4A0. అదేవిధంగా గంటన్నరకి 8A0. ఇదే ఆర్గ్యుమెంట్ని చూసుకుంటూ పోతే 11 అర్ధ గంటలు గడిస్తే కనుక బ్యాక్టీరియా సంఖ్య 2⁻11 × A0. చదరంగపు బల్ల మీద మొదటి గడిలో ఒక పైసాను, రెండవ గడిలో 2 పైసాలను, మూడవ గడిలో 4 పైసాలను, నాలుగవ గడిలో 8 పైసాలను, ఈ విధంగా ప్రతి గడిలోనూ దాని ముందు గడికి రెట్టింపు పైసల ఉంచితే అరవై 64వ గడిలో ఎన్ని రూపాయలు ఉంటాయి? ఇప్పుడు మొదటి గడిలో 1 పైసా, రెండవ గడిలో 2, మూడవ గడిలో 4, నాలుగవ గడిలో 8. ఇప్పుడు 5వ గడిలో ఎన్ని ఉంటాయి? దీనికి రెట్టింపు కాబట్టి 16. వీటి వంక చూస్తే ఇది 1 అంటే 2⁻0, ఇది 2⁻1, ఇది 2², ఇది 2³ ఇది 2⁴. కాబట్టి ఇక్కడ ఎన్నో గడి అయితే అంత ఒకటి తక్కువ ఇక్కడ పవర్లో రాస్తే సరిపోతుంది. కాబట్టి ఈ ప్యాటర్న్ రిపీట్ చేస్తే 64వ గడి ఇక్కడ 2⁴. 5వ గడిలో పైన పవర్లో 4 వచ్చింది, 64వ గడిలో 63 పైసల సంఖ్య. ఇది రూపాయలు అడుగుతున్నాడు కాబట్టి therefore 2⁻63/100 రూపాయలు.
64 గడిలో ఉంటాయి. ఇది చాలా పెద్ద అంకె. ఇది చూడండి 2^63 అంటే చాలా భయంకరమైన పెద్ద అంకె ఇది. ఈ విధంగా ఈ అంకశ్రేణి, గుణశ్రేణి ఈ కాన్సెప్ట్లు మనకు చాలా సహజమైన పరిస్థితుల్లో ఉద్భవం అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ప్రసంగంలో మీకు నేను చేసి చూపించిన లెక్కలు, ఈ లెక్కలు ఎలా చేశాము అనేది కనుక బాగా ఆకలింపు చేసుకుంటే మీకు రేపు ప్రవేశ పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వచ్చినా శ్రేణుల మీద తేలిగ్గా సాధించగలుగుతారు.